ఈ రోజు మనం చూస్తున్నాం ప్రతిపక్ష నేత దొంగబ్బాయి గారు ఉన్నారు. ఆయన పదే పదే మన మేనిఫెస్టో చూపిస్తారు. చూపించి మన ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదని అంటారు. ఈ సభాముఖంగా దొంగబ్బాయి గారిని ఒకటే అడుగుతున్నాను. అయ్యా 25,000 కోట్ల ఖర్చు పెట్టి రైతు రుణమాఫీ చేసింది తెలుగుదేశం పార్టీ అవునా కాదని అడుగుతున్నా. అదేవిధంగా 10,000 కోట్ల ఖర్చు పెట్టి డ్వాక్రా మహిళలకి చేయూతగా నిలబడింది తెలుగుదేశం పార్టీ అవునా కాదని నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో 24 గంటల కరెంట్ ఇచ్చింది కూడా మనమే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈరోజు అడుగుతున్నా. 3 నెలల్లో ఎక్కడ చూడని విధంగా 3 నెలల్లో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కూడా వేసిన ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక గంట కాదు, దాదాపు 3 రోజులు పడుతుంది మన నాయకుడు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి. సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో భాగంగా మన రాయలసీమని రతనాల సీమగా మార్చాలని 18 నెలల్లో 2 నదుల్ని అనుసంధానం చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఒక రాజధాని ఏర్పాటు చేయాలి, అందరికీ దగ్గరున్న రాజధాని చేయాలని ఒక్క పిలుపు మేరకు అమరావతిలో ఉన్న రైతులు దాదాపు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో ఇస్తాం జరిగింది. అందుకెందుకు ఇక్కడ చాలా మంది యువకులున్నారు. మన కోసం ఉద్యోగాలు ఉపాధి కల్పించాలని అనేక కంపెనీలకు ఫోన్ చేసి వాళ్ళ ప్రెసిడెంట్లు పిలిపించి మన నాయకుడు వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. ఆయన కృషి వల్ల మన జిల్లాలో ఉన్న శ్రీ సిటీలో ఈరోజు ఫాక్స్కాన్ వచ్చి దాదాపు 7,500 మందికి ఉద్యోగాలు ఇస్తాం జరిగింది. మన రేణుగుంటలో 4 సెల్ ఫోన్ కంపెనీలు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నారు. రాబోయే 2 సంవత్సరాలు 25,000 ఉద్యోగాలు కూడా ఇచ్చే బాధ్యత ఒక తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మనకి ఎంత అదృష్టం అంటే ఇంత అద్భుతమైన నాయకుడు మన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మన పరిస్థితి ఎంత గంభీరంగా ఉందంటే మన ప్రతిపక్ష నేతగా దొంగబ్బాయి గారు ఉన్నారు. ఎన్నికలు అయిన వెంటనే ఆయన అనంతపూర్ జిల్లా పర్యటనించారు, రైతు భరోసా యాత్ర అని. అక్కడ రైతులందరినీ కలిశారు. అయా మీకు రుణమాఫీ అవుతుందా అని అడిగారు. అక్కడ అందరూ అవుతుందని చెప్పారు. తిరిగి స్పందన లేకపోతే అది వదిలేశారు. దాని తర్వాత పట్టిసీమ దగ్గరకు వచ్చారు. పట్టిసీమ దగ్గరకు వచ్చి మన రాయలసీమకు వచ్చి ఆయన ఒకటే చెప్పారు, పట్టిసీమ వల్ల ఒక్క చుక్క నీరు రాదని. కానీ ఇదే మహానుభావుడు గోదావరి జిల్లాలకు వెళ్ళి మన నీళ్ళంతా రాయలసీమకు తరలిస్తున్నారని చెప్తున్నారు. తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళని ఏమంటారు? ఊసరవల్లి. ఇక్కడ ఒక మాట, గోదావరి జిల్లాకి ఒక మాట. ఆయన ఒకటే పెట్టుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నిర్మాణం జరగకూడదని. రైతులు ఒప్పుకున్నా కావాలని, వైకాపా నాయకులు కావాలని అక్కడి అరటి తోటలకి మంట పెడతాం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే ఈరోజు కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనం చూసాం తుని ఘటన. మన కాపు సోదరుల ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది పంపించి కావాలని అక్కడ ఇబ్బంది పెడతాం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళ నాయకులు తొందరలో 100% జైలుకి వెళ్లే పరిస్థితి కూడా వస్తుంది.